మీ మాటలు కానీ చాలా మీరు వేణుస్వామి కంటే మీరే జ్యోతిష్యం బాగా చెప్తున్నారు సార్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వదిలే గణేష్ గారు మీరు ఇచ్చిన భరోసాకి హరీష్ శంకర్ గారి మొహంలో చాలా తర్వాత మాకు ఒక సక్సెస్. హరీష్ శంకర్ అనే డైమండ్ సార్. నల్ల లైట్ అయితే నల్లగా ఉంటుంది, తెల్ల లైట్ అయితే వెలిగిపోతాయి. ఆ డైమండ్ ఎట్టేస్తానో చూపిస్తాను మీకు, నేను చూసుకోండి మీరు. ఆల్ ది బెస్ట్ సార్. సత్యనారాయణ గారికి ఒకసారి మైక్ ఇవ్వండి సార్. సత్యనారాయణ గారు సార్, ఇప్పటి వరకు రిలీజుల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిల్లో ఏంటంటే మురారి 5 crores టాప్లో ఉంది. సో మరి గబ్బర్ సింగ్ అప్పటికే ఒక ఇండస్ట్రీ హిట్ కింద అన్నింటినీ మొత్తం బ్లాక్ బస్టర్ రికార్డ్స్ అన్నింటినీ తుడిచిపెట్టింది కదా. మరి ఈసారి మురారి రికార్డుని కూడా టచ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటే, మీకు ప్రీ బుకింగ్స్ మీకు తెలుసు కాబట్టి అది 5 crores కలెక్ట్ చేసింది. ఇంద్రా కూడా 3 crores దగ్గర ఆగిపోయి. మీరు ఒక్కరోజు ఆగండి, ఒక్కరోజు ఆగితే ఏ రికార్డ్స్ అవన్నీ కూడా మేము డైరెక్ట్గానే చెప్తాం. ప్రతి రూపాయి కూడా అంత వైటే. అసలు ఇప్పటికే చూస్తున్నాం. మీరు ఆ ప్రీమియర్ షోలు రిలీజ్ అడుగుతున్నారంటేనే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అసలు చెప్పండి. మీరు మైక్ పట్టుకుంటే ఇక్కడ కొట్టుకుంది మా డైరెక్టర్. నువ్వు ఎందుకు కాదు, ఎవరి మైక్ వినపడకపోయినా పర్లేదు కానీ ఆయన మైక్ నాకు వినపడాలని కోరుకున్నాను, అంతకుమించి లేదు. నాకు నేను ఇందాక ఇప్పుడు హరీష్ గారు మాట అంటే గుర్తుకొచ్చింది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, అందులో అందరూ అన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయని. నేను ఎప్పుడు ఉన్నాను ఈ గబ్బర్ సింగ్లో. అంటే హరీష్ గారు డైలాగులు మన కూడా వచ్చిన దాంట్లో కూడా చెప్పారు, అందరి దగ్గర తీసుకుంటాను నా అసిస్టెంట్ డైరెక్టర్లు, అందరి దగ్గర డైలాగ్స్ మంచి డైలాగ్స్ తీసుకుంటాను. గబ్బర్ సింగ్ డైలాగ్లో మీ పాత్ర ఏమైనా కొంచెమైనా ఎక్కడైనా ఉందా? షూటింగ్ కూడా రానిచ్చాడు కదా, నన్ను బయట పనులు చేయనిచ్చాడు. ఎందుకు వాస్తవాలు చెప్పుకోవాలన్నా, మనం వీళ్ళు వచ్చేలు పని రెడీ చేసి అక్కడ పెట్టి దూరం పోయి కూర్చొని రేపటి ప్రోగ్రామ్ పెట్టి. ఎందుకంటే ఆ సినిమా December 8వ తారీఖు 9వ తారీఖు షూటింగ్ మొదలుపెట్టామన్నా. May 11 రిలీజ్ చేసాం. 5 నెలల్లో గబ్బర్ సింగ్ సినిమా తీసాం. 10 ఏళ్ళు ప్రాజెక్టు, 6 ఏళ్ళు అండర్ గ్రౌండ్, 7 ఏళ్ళు రికార్డింగ్ కదా అది. 150 days. నా ఆంజనేయులు సినిమా 95 రిలీజ్ అయింది. 95 రిలీజ్ అయింది. టెంపర్ సినిమా 7వ నెల రిలీజ్ అయింది. 1 year సినిమా అటువంటి 9వ నెల తల్లే బిడ్డని జన్మనిస్తుంటే మనం సినిమా అంతకంటే ఏందన్నా? ఒక మాతృమూర్తి ఒక బిడ్డను 9 monthsలో డెలివరీ చేసి బయట వాడిని 10 చేస్తుంది. మనం ఇట్లా 10 ఏళ్ళు సినిమా తీస్తే మన పిల్లాడు 10th class అయిపోతే 2 సినిమాలు తీసి పెళ్లి చేసి బయటికి పంపించాలి మనం. ప్రతి 7 మీ అందరి ద్వారా మా హీరో అందరినీ, మీ స్టార్లు అందరినీ చేతులు అయితే నమస్కారం. సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అవ్వాలి ఎట్టి పరిస్థితులను కోరుకుంటున్నాను. ఎందుకంటే 400-500 కుటుంబాలు బతుకుతాయి, హ్యాపీగా ఉంటాయి. సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్లు కళకళ, ప్రతిరోజు పండగ. ఒక సినిమా రిలీజ్ అవుతుంటే ఒక స్టార్ హీరోతో ఒక పండగ అవుతుంది. ఎప్పుడో 5 ఏళ్ళకు ఒకసారి ఇస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం ఇంతకుముందు ఎప్పుడో పురాణాలు రాశారు, సంక్రాంతి, దీపావళి, దసరా 5 ఏళ్ళకు ఒకసారి పెడదాం, ప్రతి ఏడు ఎత్తేద్దాం అంటే కుదరదు. మీరు మా దృష్టిలో మినీ గాడ్స్. మీరు కూడా ప్రతి ఏడు జనానికి వచ్చి కనపడాలి, థియేటర్లో ఎంటర్టైన్ చేయాలి, ఆ తృప్తి మాకు ఇవ్వాలి. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. హరీష్ గారు అడగండి సార్, అడగండి సార్. దేవి గారిది మీద ఒక అద్భుతమైనటువంటి మైక్ దగ్గర పెట్టుకోండి సార్, గట్టిగా అద్భుతమైనటువంటి కాంబినేషన్ దేవిశ్రీ ప్రసాద్ గారిది మీది కూడా సార్. సో నెక్స్ట్ మీరు ఎవరితో చేయబోయినా, ఏ ప్రొడ్యూసర్ ఏ హీరోతోనా దేవితో కాంబినేషన్ రిపీట్ అవుతుందని అనుకోవచ్చా? ఇప్పుడు ఉస్తాద్ దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా, ఉస్తాద్ దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా. దేవిశ్రీ ప్రసాద్ పుష్ప తర్వాత చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. అంటే ఆల్రెడీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పుష్పతో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. సో కొంచెం ఎప్పుడన్నా కొన్ని ప్రాజెక్టులకి దేవిశ్రీ ప్రసాద్ టైం అవ్వచ్చు, లేదా ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి అవ్వచ్చు. సో నేను తమన్తో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది, మిక్కీ జమేర్తో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది, దేవిశ్రీ ప్రసాద్ గారితో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది. దేవికి నాకు ఏంటంటే పర్సనల్ ఫ్రెండ్షిప్ ఎక్కువ, అలాగే తమన్తో ఎక్కువ. సో నెక్స్ట్ కమిట్ అయ్యే హీరో, ప్రొడ్యూసరు, ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి మ్యూజిక్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మా బండ్లతో సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ కాంబినేషన్ రిపీట్ చేయాలంటారు కాబట్టి HPSలో మనం దేవిశ్రీ ప్రసాద్తోనే వెళ్తాము. అండ్ ఇందాక మీరు ఆయన అడిగిన ప్రశ్నకి చాలా మంది దగ్గర తీసుకున్నాను డైలాగ్. చాలా మంది దగ్గర కాదండి, ఒకళ్ళే ఇద్దరు టీంలో డైలాగ్ సపరేట్ ఉంటారు. గబ్బర్ సింగ్లో ఫస్ట్ ఈయనకి నరేషన్ ఇచ్చినప్పుడు కొన్ని డైలాగులు చెప్పగానే ఈయన లేచి గంతలేసి, అన్న ఇలాంటి నాకు ఇంక 20-30 డైలాగులు కావాలన్నారు. సో గబ్బర్ సింగ్లో ఆయన డైలాగ్ రాయకపోయినా నో డౌట్ ఒక సినిమా స్థాయికి కావాల్సిన పంచులన్నీ అతని స్పీచ్లో మనం ఉంటాయి. అతను ఎప్పటికైనా సరే డెఫినెట్గానే అప్పుడు అంటే గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కానీ ఆయన స్పీచ్ పవర్ ఏంటో తెలియలేదు. అప్పటికి షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ సినిమాల మట్టుకు ఖచ్చితంగా గణేష్ గారి సహకారం ఆయన వద్దనా నేను తీసుకోబోతున్నా. అండ్ ప్రతి డైలాగ్ రావడానికి ఆయనే కారణం. పొద్దున్న లేస్తే నేనన్నా ఒక నైట్ రైటర్లతో కూర్చొని వచ్చేప్పుడు 9:30, 10కి వచ్చేవాడేమో. ఆయన పొద్దున్నే పెద్దమ్మ గుడికి వెళ్ళి గబ్బర్ సింగ్ షూటింగ్ ఉన్నా లేకున్నా ఆ జరిగినంత కాలం 6 నెలలు పొద్దున్నే పెద్దమ్మ గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని 7:30-8 గంటలకు ఆఫీస్లో ఉండేవాడు, నా కోసం వెయిట్ చేసేవాడు. నేను రాగానే ఇద్దరం ఫస్ట్ కాఫీ తాగేవాళ్ళం. నేను కాఫీ తాగేవాడు కదా, బూస్ట్ తాగేవాడు, బాగా గుర్తు నాకు.
డైరెక్టర్ గారికి పూసి చెప్పండి రా అని చెప్పి ఆయన వచ్చి కూర్చున్నాడు. అన్న మన సినిమా బ్లాక్ బస్టర్, అన్న మన సినిమా బ్లాక్ బస్టర్, అన్న ఈ సీన్ బాగా వచ్చింది, అన్న ఇంకో 2 డైలాగులు చెప్పన్న, ఆ ఉత్సాహంతో బయటికి వెళ్ళి పనులు చేసుకుంటా అని. నిజంగా చెప్తున్నాను, ఒక ఐపీఎస్ ఐఏఎస్కి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెనకాల ఇంట్లో పేరెంట్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఎలా అయితే కూర్చోబెట్టి గబుక్కున అడిగి నిద్ర వస్తే కూడా టక్కని బుర్ర మీద ఒకటేసి రాయి 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 అంటారు చూసారా, అంత ప్రోత్సాహం చేసి అంత వెనకాలన్నాడు. కాబట్టి గబ్బర్ సింగ్ స్క్రిప్ట్ కానీ షూటింగ్ కానీ టైంకి జరగడం, టైంకి రిలీజ్ అవ్వడం, 1 and only బండ్ల గణేష్. ఇంకా అందులో అసలు సెకండ్ థాట్ అవటం అంటే ప్రతి ఒక్క అప్పుడు రాజన్న వీళ్ళందరూ మెరాకిల్ 11 మిస్ అయితే 12 చేద్దామా 13 డిసెంబర్ 22 అండి. నేను బాగా గుర్తు నాకు పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం నేను యాక్షన్ చెప్పా అన్నది రాసుకున్నాను. కోయంబత్తూరులో ఈయన వెళ్ళాడు, కళ్యాణ్ గారు కోయంబత్తూరులో దిగారు, పొల్లాచిలో షూటింగ్. సో ఫ్లైట్ కోయంబత్తూరులో దిగుద్ది. ఈయన వెళ్ళి 10 o'clock ఫ్లైట్, నేను ఇక్కడ 10కి ఎక్కితే 11:30 12కి ఆయన అక్కడ రిసీవ్ చేసుకొని కరెక్ట్గా మధ్యాహ్నం 12:22 లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి డిసెంబర్ 22వ తారీఖు నాడు యాక్షన్ చెప్పే. అంటే ఆల్మోస్ట్ 1 week పోయినట్టే. 1 week అంటే పెద్దగా జనవరి స్టార్ట్ చేసినట్టే. మార్చ్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే 11 సినిమా రిలీజ్ అయింది. 5 నెలల్లో గుజరాత్లు, గుర్రాలు, స్విట్జర్లాండ్లు, పాటలు, ఫైట్లు, ఫిలిం సిటీలు, మొత్తం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్ 5 నెలల్లో సినిమా రిలీజ్. అంటే రోజుగా 2-3 గంటలు పడుకునేవాడు నేను. బట్ పొద్దున పవన్ కళ్యాణ్ గారితో గుర్రం షాట్, పొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఫైట్, పొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వెల్ వార్నింగ్, పొద్దున ఈ డైలాగ్ నాకు కొంచెం తిక్కుంది, రేపు ఈ షాట్ చేయబోతున్నాం. ఈ ఎక్సైట్మెంట్ వల్ల, ఒక అడ్రినలిన్ రష్ వల్ల నాకు ఆయనకి నిద్ర పట్టేది కదా. పొల్లాచిలో కూడా ఆపోజిట్ రూమ్స్. షూటింగ్ అయిపోగానే ఈయన వచ్చి మా రూమ్లో కూర్చున్నాడు రైటర్తో పాటు. రమేష్ రెడ్డి గారు పడతాడు, రమేష్ రెడ్డి గారు, సతీష్ గారు, సతీష్ వేగేసిన, రమేష్ రెడ్డి, మా కోడేటర్ బాబీ. ఏం టీం అండి వీళ్ళందరూ, ఎంత గొప్ప వాళ్ళు అండి పాపం. సో అంటే పక్కనున్నాడు, మన అభివృద్ధి కోరుకునేవాడిని మనం పక్కన పెట్టుకోవాలి సార్. రమేష్ రెడ్డి గారు కానీ, సతీష్ విజయ్ కానీ, మన విజయ్ కానీ, బుజ్జి బాబీ కానీ, వీళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలి. అబ్బాబాబా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్న గబ్బర్ సింగ్. ఇంకోటి ఏంటంటే మీ స్పెషల్ అనా అప్పట్లో మాకు బాగా గుర్తు, ఇందాక ఆయన చెప్పినట్టు. అప్పుడు నువ్వు ఏడన్నావు, ఇప్పుడు వచ్చావు. మీ దగ్గరికి వచ్చిందేనండి. ఇంకా అప్పుడు పుట్టలేదంగా, పుట్టలేదు, మా ఇండస్ట్రీకి వచ్చింది ఈ మధ్య వచ్చావు అన్న. అదే కానీ అప్పట్లో వినాయకరావు గారు సూపర్ హిట్ ఈ మాటలు ఎక్కువ వినిపిస్తుండే. బట్ మీ దగ్గర నుంచి ఈ బ్లాక్ బస్టర్ అన్నది మీరే పాపులర్ చేసిన వర్డ్ కదా. ఎందుకు అన్న మూర్తనా, అతి తక్కువ కాలం కూడా మీరు నాకు అత్యంత ఆప్తులు, నాకు సన్నిహితులు. నేను 7 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా లేనన్న ఫీలింగ్ కల్పించింది మీరు నాకు. కాదు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందన్నా, ఏంటన్నా, అసలు ఏంటి సినిమాలు ఏంటి, ఏ నిర్మాతకి ఏంటి, ఎట్లా నాకు సినిమా హిట్టా నిర్మాత మిగిలిన అని అడుగుతాను. కథ ఏం అడగను, నాకు అలవాటు అది. నాకు ఎందుకంటే నిర్మాత అనేవాడు బాగుండాలి. చెట్టు బాగుంటాయి కదండి కాయ కోసేది, చెట్టు ఎండిపోతే కాయ ఎక్కడ వస్తుంది, వీళ్ళు ఎక్కడికి వస్తారు. అందుకని ప్రతి నిర్మాత బాగుండాలి, ప్రతి నిర్మాతకు లాభాలు రావాలి, సినిమా తీసిన ప్రతి నిర్మాతకి లాభాలు రావాలి. అట్లాగే ఎవరి పని వాళ్ళే చేయాలి. మా ఊర్లో ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు. చేపలు పడుతూ రోజు చేపలు పట్టుకొచ్చి బయటికి రాగానే కొనుక్కొని అమ్ముకొస్తుంటే ఒకరోజు ఆడికి ఒక ఆలోచన వచ్చింది. నేను పట్టుకొని నీళ్ళల్లో పొద్దున్న గోచి కట్టుకొస్తే ఈడు అమ్ముకుంటున్నాడు వీడు, అందుకని ఈడే పట్టుకొని వచ్చి గోసి తీసి ప్యాంట్ షర్ట్ వేసుకొని మరి షాద్నగర్ మార్కెట్కి వచ్చి అమ్ముకొని పోయాడు. 2 రోజులు 4 రోజులు అయింది. 5వ రోజు వాడితో పాటు 10 మంది పడుతున్నారు చేపలు. అందుకని టెక్నీషియన్లకి, డైరెక్టర్లు అందరికీ చెప్తున్నాను, మీరు సినిమాలో తీయండి, ప్రొడక్షన్లో మేము చేస్తాం, మీరు చేసాడు ఇంకో డైరెక్టర్ వస్తాడు. ఇది టాలెంట్, ఇది ఆస్తి కాదు, ఇది ఎవడ బ్రెయిన్. అటు సుజిత్ అనేవాడు సినిమా చూశాడు, ఇలా ఓజీ చూస్తుంటే వణుకు వస్తుంది నాకు. సినిమా చూశాడు, అట్లాంటి సుజితులు 10 మంది వస్తారు. ఇక్కడ ఎవరు రావచ్చు, హరీష్ శంకర్ అనేవాడు ఒక మామూలు సామాన్యమైన మధ్యతరగతి ఒక అద్భుతమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు వచ్చి గబ్బర్ సింగ్ సినిమా తీసా అంటే ఇది ఏం టాలెంట్, ఎవరబ్బాయి ఇలా దాసనాడు రావా ఏనా? కరెక్ట్. అందుకని ఇది టాలెంట్, ఇది పెట్టుబడి కాదు, ఇది సంపద, భగవంతుడు ఇచ్చిన సంపద, ఇది భగవంతుడు అనుగ్రహంతో. చిరంజీవి గారు ఎవరండి, ఒక మామూలు వెంకట్రావు గారు హెడ్ కానిస్టేబుల్ కొడుకు, భారతదేశాన్ని శాసిస్తూ రాబోయే 4-5 తరాలకి బేసేసి ఒక చిరంజీవి అనే పేరు, రాబోయే 100-150 ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అనే ఉండేవాడు. ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్ చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ ఇదిరా ఎండింగ్, పద్మవిభూషణ్ అయిపోయింది. ఆయన రేపు మాప భారతరత్న కూడా ఇస్తారు ఆయనకి, భారతరత్నగా ఆయన రిటైర్డ్ అవుతాడు. అట్లా చరిత్రలో కొందరే ఉంటారు, కొన్ని లిమిటెడ్. భగవంతుడు ఈ మధ్య మా ఫ్రెండ్ని అడిగా, ఈ వాచ్ ఎంత అంటే 40 కోట్లు అన్నాడు పెట్టుకుంటే. లలిత జ్యువెలరీ ఒక ఫ్రెండ్ ఆయన అడిగితే, అదేంటన్నా లిమిటెడ్ ఎడిషన్ 8 చేశాడన్న, ఉంటాయన్నా తర్వాత చేయరా అన్నాడు. అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ ఎడిషన్ మనుషులను పుట్టిస్తాడు. ఒక చిరంజీవిని, ఒక పవన్ కళ్యాణ్ని, ఒక రేవంత్ రెడ్డిని, ఒక చంద్రబాబు నాయుడిని, ఒక నరేంద్ర మోడీని, ఇట్లాంటి లిమిటెడ్ ఎడిషన్ కొందరు 130 కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ ఎడిషన్ కొన్ని పీసులు ఉంటాయి. ఆ పీసులు మనం గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి. కానీ ఆన్లైన్ మనలాగా అనుకుంటే మనం అంత ఎవరు అంటారు.
థ్యాంక్ యూ. గణేష్ గారు, బాయ్ అన్న. గణేష్ గారు సారీ అన్న. సార్ గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ మీరు ఇప్పుడే అన్న తిన్న ఇప్పుడే మీరు చెప్పారు ఇప్పుడే చెప్పారు మీరు, అంటే పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లని. పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా. రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అకీరాని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా, ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న? ఇప్పుడే మన తమ్ముడికి చెప్పే కదన్నా, తిరుపతి దర్శనం ఉంటే చేసుకోరని. అట్లాంటి అవకాశం ఊహించుకుంటేనే ఆనందంగా ఉందన్న. కొత్త జర్నలిస్ట్ లో అడుగుతారట ఫాస్ట్ గా. రమేష్ రెడ్డి గారికి ఒకసారి మైక్ రమేష్ రెడ్డి గారికి ఒకసారి గణేష్ గారు రమేష్ రెడ్డి గారికి అడగండి. సో జనరల్ గా ఒక మనిషికి పంచభూతాలు ఎంత ఇంపార్టెంటో తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ పవర్ స్టార్ అనే స్లోగాన్ అంత ఇంపార్టెంట్. సో విజువల్ ట్రీట్ అనేది మళ్ళీ రిలీజ్ రూపంలో ఇవ్వబోతున్నారు గబ్బర్ సింగ్ తో. ఈ విషయం పవర్ స్టార్ గారికి చెప్పారా? చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? అమ్మమ్మ, నేను మాట వినే టైం ఆయనకు ఉందమ్మా. ఆయన మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలి, ప్రజలు ఏం చేస్తున్నారు, పంచాయతీలు ఏం చేస్తున్నాయి, ఎట్లా 20 గంటలు పనిచేస్తున్నాడు. మా ఆయన ఇప్పుడు కూడా మా సినిమా గురించి, ఈ కలెక్షన్ల గురించి మాకు టైం ఇచ్చే టైం ఆయన ఉన్నారమ్మా. ఆయన 20 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1గా ఎట్లా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్న ఆయన్ని తలుచుకోవటం తప్ప ఆయన కలుసుకోవటం ఉంటుందమ్మా. థ్యాంక్ యూ. హరీష్ గారు, సో సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి, అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే సుహాసిని గారితో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, 10 మందికి ఉపయోగపడాల్సిన 10 కాలాల పాటు చల్లగా ఉండేలా దీవించమ్మా అని చెప్పి. అదేది మీరు ఎలా రాశారు ఆ డైలాగ్ ని? ఇందాక చెప్పే కదా డిసెంబర్ అని గుర్తుందా నీకు? డెనిమ్ డ్రెస్ వేసుకొని వస్తారు ఆయన. ఫస్ట్ డైలాగ్ ఆయన మీరు తీసిన డైలాగ్ అదే, 10 మందికి కావాల్సిన 10 కాలాల పాటు చల్లగా ఉండేలా. సినిమాలో షూటింగ్ చేసిన ఫస్ట్ డైలాగ్ అదే. సార్ ఇది నా ఒరిజినల్ ఫీలింగ్ మీ మీద, నేను మా ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అవుతున్నాం, ఈ డైలాగ్ మీరు చెప్పాలి అని చెప్పి. ఆ తర్వాత యాక్చువల్ గా డైరెక్ట్ గా షార్ట్ తీసి బ్రేక్ ఇచ్చారు. సార్ ఇందాక మామూలుగా బండ్ల గణేష్ గారు చెప్తున్నప్పుడు పోలీసులు ఇలా ఉంటారా బట్టలు తీసి ఇది బేసిక్గా ఇంట్లో కొంచెం మా అమ్మమ్మ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా, సో వాళ్ళే అంత ఫైన్ అయినా కూడా ఏంటి పోలీసులు ఇలా ఉంటారా ఏంటి అన్న డ్రెస్సింగ్ మీద. అదేనండి ఈ డౌట్ చాలా మంది అడిగారు. గణేష్ గారికి వచ్చిన డౌట్ చాలా మందికి వచ్చి షూటింగ్ టైంలో. అసలు రూల్స్ లేని పోలీస్ స్టేషన్ కాదు కదా, వీళ్ళందరికీ ఒకటే ఆన్సర్ చెప్పాలని చెప్పి గంతో ఇలా అంటే అది గబ్బర్ సింగ్ స్టేషన్ అయిపోయింది. ఇట్స్ నో మోర్ పోలీస్ స్టేషన్. సో ఇట్ ఈస్ కాల్డ్ గబ్బర్ సింగ్ యూనివర్స్, ఇట్స్ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్. కాబట్టి అక్కడ రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం. మీ కటింగ్ కూడా ఖుషీలో ఉండే రొమాంటిక్ కటింగ్ కావాలని చెప్పి పోలీస్ కటింగ్ వెనకాల అలా చేయించలేదు. సో నేను అలా చూడాలనుకున్నాను. గణేష్ గారు ప్రపంచానికి అర్థం కాని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర అన్నారు. అప్పుడు చెప్పిన డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. అలాంటి ప్రపంచానికి తెలియని విషయం ఏమన్నా ఉంటే, మీరు పవన్ కళ్యాణ్ గారితో క్లోజ్ ర్యాపో కాబట్టి తీన్మార్ గబ్బర్ సింగ్, అలాంటిది ఏదైనా ఉంటే ఒక మాట చెప్తారా సార్? అదే ఇంకా ప్రపంచానికి కొత్త విషయం ఏదన్నా ఉంటే అసలు ఆయనకి సార్ మీరేంట్లో నేను అంతే పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ప్రపంచానికి అర్థం ఏ రోజు ఎవరికి ఎట్లా ఉంటాడో ఆయనకి ఎవరికి తెలియదు. ఆయనకి ప్రపంచానికి అర్థం కాని వ్యక్తి. అదే డైలాగ్ ని స్టిక్. మీరు అడగండి తల్లి నువ్వు అడగండి వెనకాల బ్లాక్ అమ్మ మీరే. సార్ మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలు కొన్ని హిట్ కొట్టాయి, ఫ్లాప్ కొట్టాయి. మీకు బాగా నచ్చినటువంటి సినిమా, మెచ్చిన సినిమా ఏదైనా ఉందా? ఏం చెప్తారు? నిజం చెప్పంటావమ్మా? డైరెక్ట్ గా అడిగా నన్ను అడిగావా? మిమ్మల్ని అడిగాను సార్. గబ్బర్ నాకు మనస్సుకు బాగా దగ్గరైన సినిమా తీన్మారమ్మ. కానీ అది జనాన్ని రీచ్ అవ్వాలా. నా జీవితాన్ని మార్చిన సినిమా గబ్బర్ సింగ్ అమ్మ. గబ్బర్ సింగ్ అద్భుతమైన సినిమా. చెప్పే కదమ్మా, హిందువులకు భగవద్గీత ఎంతో, ముస్లిం ఎట్లో ఖురాన్ ఎట్లా, క్రైస్తవులకి బైబిల్ ఎట్లో, పవన్ ఫ్యాన్స్కి గబ్బర్ సింగ్ అట్లా అని చెప్పే కదా. అంతకంటే పెద్ద నేను పవన్ కళ్యాణ్ అభిమాని కదా. పవన్ కళ్యాణ్ అభిమాని కదా, నేను భక్తుడిని. సార్ మీరు అదే చెప్పారు సినిమాలు అంటే అందరికి ఛాన్స్ రావాలి కదా మీరు అడిగారు. ఇప్పుడు 7 ఏళ్ళు దూరం అవ్వడానికి గల రీజన్ ప్రత్యేకంగా వేరే ఏదైనా ఉందా? లేదు, ఇందాక చెప్పేశారు. చెప్పేగా బంగారం, ఇందాక చెప్పే కదమ్మా. ఒక్కొక్క క్వశ్చన్ అడిగి ఫస్ట్ టైం అడిగే వాళ్ళందరికీ ఆన్సర్ ఇస్తున్నాం కదా మీరు. మీరు కూడా ఛాన్స్ ఇవ్వండి. హరీష్ గారు ఇప్పుడు దబంగ్ రీమేక్ చేశారు, దబంగ్ 2 కూడా వచ్చింది అక్కడ. అవును, గబ్బర్ సింగ్ 2 ఏమైనా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయా ఫ్యూచర్ లో? ఎందుకంటే ఇప్పుడు సీక్వెల్స్ కొన్న హైప్ వేరే లెవెల్లో ఉంది. యా డెఫినెట్గా అండి. నేను అదే చెప్పే కదా సార్, మనము కోట్ల మంది ఇండస్ట్రీకి రావాలనుకుంటారు, కొద్దిమందే వస్తారు. రీజన్ ఏంటంటే ఇండస్ట్రీ చూస్ చేసుకుంటుంది, మనం కాదు. కోట్ల మంది రావాలనుకుంటారు, కొద్దిమంది వస్తారు. రీజన్ యూనివర్స్ కాల్. సో అది రాసి పెట్టుంటే 2, 3, 4 ఏదైనా రావచ్చు. థ్యాంక్ యూ. గణేష్ గారు ఒకటన్నా,
పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఒళ్ళంతా పులకరించిపోద్ది మీకు. అలాంటి సందర్భం మీ లైఫ్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందన్న? ఇప్పుడు సుస్వాగతం షూటింగ్ దగ్గర నుంచి, సుస్వాగతం అప్పటి నుంచి హీరోగా నాకు పరిచయం. ఇద్దరం కమ్ కమ్ రామ్ కమ్ కమ్ వెల్కమ్ అని బస్సు మీద డ్యాన్స్ చేసేవాళ్ళమే. అప్పుడు నేను యాక్టర్ని, అప్పటి నుంచి ఆయనతో స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ. బండ్ల గణేష్ గారు ఈ ఈవెంట్ని కూడా బ్లాక్ బస్టర్ చేసి నిలబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. సో ఎస్, సెప్టెంబర్ 2nd పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మన డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. ఎంజాయ్ గబ్బర్ సింగ్ వన్స్ అగైన్ ఇన్ థియేటర్స్.